భువనగిరి జిల్లా గొలనకొండ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరు నవీన్ కు మద్దతుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం చేశారు. గొలనకొండ రూపురేఖలు మారాలి అంటే బీసీలంతా ఏకమై నవీన్ కు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని మాట తప్పిందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ల అరాచకాలు పెరిగిపోయాయని బీసీలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తెలంగాణలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ న్యాయం చేయదని హితవు పలికారు. నేనున్నా మీ ఇల్లు గాని మీ పెన్షన్లు గాని మీకున్నటువంటి భూ సమస్యలు గాని అన్నిటిని పరిష్కారం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మహిళా సోదరిమణులారా, ఇవాళ చెప్తే పరేషాన్ అవుతారు కానీ 1956 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో ఉన్న ఆడోళ్ళు ఎంతమంది ఎరికేనా? 85 మంది ఆడోళ్ళు ఉంటే ఆ 85 మందిలో మన బీసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 5గురే. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మన బీసీలకు వాటా లేదట. మన బీసీలకు వాటా లేదట. ఇక్కడ అవకాశం ఉన్న చోట సర్పంచ్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా మేమే ఎక్కపోతాం, మేమే చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పిండు. ఈ రిజర్వేషన్ ఎంత తెచ్చింది ఎరికేనా రేవంత్ రెడ్డి గారు? ఏ బీసీలు మీకేమి చెప్పర్రా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోర్రా అని జీవో 46 తీసుకొచ్చి మన ముఖాన కొడితే ఇవాళ ఈ ఊర్లో రెట్లు పోటీ చేస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళకి ఛాన్స్ లేదు. అందుకోసమే మీ అందరికి కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఈ గొలనకొండ గ్రామం ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఈ గ్రామం నుంచి బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేయాలి. నేను బీసీ తల్లి పాలు తాగిన బిడ్డగా నా బీసీ అభ్యర్థికే ఓటేయబోతా ఉన్నా. నా ఊర్లో నా బీసీలకే ఓటేయబోతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ గొలనకొండ గ్రామ ప్రజలారా ఒక్కసారి రిమోట్ గుర్తుకు ఓటేసి, అలాగే వార్డు మెంబర్లు మనల్ని ఎవరైతే నిలబడలేదో మన బీసీలే నిలబడితే వాళ్ళకు కూడా బీసీలకే ఓట్లేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ బీసీ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా సరే, వార్డు మెంబర్లకు కూడా బీసీలకే ఓట్లేసి గెలిపించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ సోదరులారా, మనమంతా సోదరులం, మనమంతా అనగారిన వర్గాలం, మనమంతా మన ఓట్లు మనమే వేసుకున్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అలాగే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ ఓవైపు, మన రిజర్వేషన్లు రాకుండా దొంగ జీవోలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఈ వెలబోళ్ళు, ఈ రెడ్లు తీసుకురా పరిష్కారం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మహిళా సోదరిమణులారా, ఇవాళ చెప్తే పరేషాన్ అవుతారు కానీ 1956 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో ఉన్న ఆడోళ్ళు ఎంతమంది ఎరికేనా? 85 మంది ఆడోళ్ళు ఉంటే ఆ 85 మందిలో మన బీసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 5గురే.